దొంగోనికి చెప్పే లాభం అంటారు. అంటే దొంగోనికి చెప్పు దొరికినా ఇడిచిపెట్టాడు అని అట్లా అంటుంటారు. కానీ షీపు దొంగలైతే తప్ప చెప్పుల జోలికి ఎవ్వరు పోరోళ్ళ. వాళ్ళ దరిద్రం మనకెందుకు, ఇంకొకరు వాడిన చెప్పులను మనం ఎందుకు వాడాలి అని దొంగోళ్ళకు కొన్ని సెంటిమెంట్లు కూడా అడ్డేస్తాయి అప్పుడప్పుడు. కానీ హైదరాబాద్ సిటీలో ఈ నడుమ చెప్పులు బూట్ల దొంగలైతే మస్తుగా మోపారు. సెంటిమెంట్లు పక్కకు పెట్టి మంది వాడిన బూట్లను చెప్పులను కూడా బంగారం ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతుర్రు. ఇట్లా ఊరంతా చెప్పులు పోతున్నాయని పోయి పోలీసు వాళ్ళు చెప్పుకుంటారు కదా. కానీ ఇక్కడ దొంగోడు ఏ పాటి పర్సనల్ ఖర్చు పెట్టుకుండో కానీ పోయి పోలీసు వాళ్ళ బూట్లు చెప్పులే ఎత్తుకొని పోయినరంటే నమ్ముతురానోళ్ళ. పోలీసు వాళ్ళ మీద ఏం పగనో ఎన్నటి పగనో కానీ అర్ధం రాత్రి ఆటోలు వచ్చి మరి సిఐఎస్ఐలు ఉండే అపార్ట్మెంట్లో దొర్రి ఇంటి ముంగట ఇడిచిన చెప్పులు బూట్లను సంచిలో ముల్లె చదురుకొని ఎట్లా ఎత్తుకపోయిరో చూడుర్రి. వీళ్ళ ధైర్యాన్ని దండానికి ఎలాడదియ్యా. హైదరాబాద్ మూసరాంబాగు ఈస్ట్ ప్రశాంత్ నగర్ అపార్ట్మెంట్లు ఉంటున్న పోలీసు వాళ్ళ ఫ్లాట్లకు పోయి వాళ్ళ డ్యూటీ బూట్లు ఎత్తుకపోయిరంటే వాళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో చూడుర్రి. ఏం గుండెలరా మీ అనాలనిపిస్తున్నది కదా. మరి ఎన్ని కోటర్లు వేస్తే వచ్చిన ధైర్యమో కానీ దర్జాగా పోయి బూట్లని సంచిలో మూట కట్టుకుని ఆటోలు వేసుకొని పోయిర్రు. ఒక పోలీసు వాళ్ళ బూట్లనే ఎత్తుకపోతే పగతోటి దోషణమని డౌట్ అనుమానాలు వస్తాయి అనుకున్నట్టున్నారు. పనిగా పక్కపోంటే ఉన్న 4 అపార్ట్మెంట్లలో కూడా చెప్పులు బూట్లు చదురుకొని పోయిర్రు. పాపం తెల్లారి లేచి ఎవరి పనులకు వాళ్ళు పోయే ముంగట చెప్పులు బూట్లు వేసుకుందామని చూస్తే ఏడగానే వాళ్ళు లేదు. సీసీ కెమెరాలు చూస్తే అసలు భాగవతం ఎరుకైంది. ఇప్పుడు ఎట్లా డ్యూటీకి పోవాలరా అని నెత్తి కొట్టుకున్నంత పని చేసిరాట. పాపం పొద్దున దుకాణాలు తెరవరు ఎట్లా రా అని తెగ తిట్టుకున్నారట. టిప్ టాప్గా తయారై కాళ్ళకు బూట్లు లేవనే బుగులతోటి బాగా డీలా పడ్డారు పాపం వీళ్ళంతా. ఈ నడుమ రామంతాపూర్లో ఉండే ఒకడు గిట్లనే మంది చెప్పులు ఎత్తుకపోయి ఇంటినే పెద్ద గోడౌన్ చేసిండు కదా. ఇక ఆదివారం ఎర్రగడ్డ అంగట్లో అమ్ముతున్నాడని తెలిసి పోలీసు వాళ్ళే బీడిపోయారు. వీళ్ళు కూడా గదే బాపతగాల లేదంటే పోలీసు వాళ్ళ మీద పగతోటి ఇట్లా చేసిర్రా అన్నది ఇక పోలీసు వాళ్ళు చెప్పుల దొంగలను దొరకబట్టి విచారణ చేసినాక బయటపడుతుంది.